ఓకే సార్. సార్ తమరు మాట్లాడగలరు. రాజకీయ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. మరి నిన్న విజయమ్మ గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారండి. అసలు నవ్వాలా ఏడవాలా కూడా పరిస్థితి ఎలా ఉందో చెప్పి అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ విషయంలో 2-3 విషయాలు చెప్పాలని చెప్పి నేను మీ ప్రశ్నకు రావడం జరిగింది. ముఖ్యంగా విజయమ్మ గారు, అమ్మ విజయమ్మ గారు, నేనైతే రాజమాత అంటాను. అంటే ముఖ్యమంత్రి గారి తల్లి కదా, రాజమాత అంటున్నాను. మీ కుటుంబం అంటే వైఎస్ కుటుంబం అబద్ధాల ఆడల్లో మీకు మించిన వారు లేరు తల్లి. ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడడంలో మీ కుటుంబానికి ఉన్నంత చాకచక్యం మరి ఎవరికీ లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో మరొక్కసారి మీ తాలూకా ఆలోచన విధానం, మీ కొడుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాలూకు మూర్ఖత్వ విధానం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మీరు మీ పేరుతో నేను స్టేట్మెంట్ వచ్చింది. నాకైతే నేను అనుకుంటున్నాను, మీకు తెలియకుండా మీ కుమారుడే, మీ సుపుత్రుడే స్టేట్మెంట్ తయారు చేసి మీకు తెలియకుండా స్టేట్మెంట్ రిలీజ్ చేసేడేమో నేను అనుకున్నాను. మరి ఎంతవరకు నిజం మీరు చెప్పాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరణాన్ని మీ కుమారుడు సృష్టించినటువంటి గొడవ ఒక్కసారి మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేయాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా. ఎందుకంటే ఈ రిలయన్స్ కంపెనీ వారు ఈ హత్యకి సంబంధం ఉందని చెప్పి ఆ రోజుల్లో ఎంత గొడవ చేశారమ్మా నీ కొడుకు. రిలయన్స్ కంపెనీ వారు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారమ్మా, మర్చిపోయారా మీరు? మరి ఆ రోజు రిలయన్స్ వారు హత్య చేశారని చెప్పి మాట్లాడిన నీ కొడుకు, ఎంతో గొడవ చేసిన నీ కొడుకు అదే రిలయన్స్ తాలూకు అధినేతలకి కాళ్ళకు మొక్కి దండేసి సాలువా కప్పి ఎంత సన్మానం చేశాడమ్మా. అంటే దీంట్లో మర్మం ఏంటి? ఆ రోజు మీరు ఏమన్నారు, ఈ రోజు అదే అధినేతలకి మీరు ఇప్పుడు సన్మానం చేసి కాళ్ళకు నమస్కారం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఒకసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా నీ తండ్రిని చంపారని చెప్పి ఆరోపణలు చేసిన వ్యక్తులకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఎంతవరకు నిజాయితీమా మీకు? ఆ రోజు ఆరోపణ చేశారు మీరే వాళ్ళ సంబంధం ఉందని. అటువంటి అధినేతకి మళ్ళీ ఈవేళ రాజ్యసభ సీట్ ఇచ్చారంటే మీలో రాజనీతి ఎంతవరకు ఉందని చెప్పి చెప్పవలసిన బాధ్యత కూడా రాజమాతగా మీకు ఉందని చెప్పి నేను మనం చేస్తానమ్మా. అంతేకాకుండా మీరు బైబిల్ పట్టుకొని తండ్రి లేని కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వని తిరిగావు. ఇప్పుడు నీ కూతురు లాంటి మరి ఎవరు డాక్టర్ గారు, రెడ్డి గారు, ఎవరన్నా సునీతాదేవి గారికి అన్యాయం జరిగితే ఎందుకు మీరు మాట్లాడలేదమ్మా? అమ్మ నేనున్నాను, నీకు అన్యాయం జరగదు, నీకు అండగా నేను ఉంటానని చెప్పి ఒక్క మాటనే మీరు మాట్లాడారమ్మా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారో ఒకసారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తానమ్మా. మరొక విషయం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత ఎందుకు రక్తపు మడుగులు తుడిచేశారు? అందరూ క్లియర్గా ప్రశ్న వచ్చింది. అక్కడ రక్తం మరకలు ఉంటే మీ కుటుంబ సభ్యులు వెళ్ళి రక్తం మరకలు ఎందుకు తుడిచేశారని చెప్పి ఒక్కసారి సమాధానం మీకు చెప్పాలి. అంతేకాకుండా ఆ రోజు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు. ఆ రోజు మీ అత్యంత ఆప్తులు విజయసాయి రెడ్డి గారు, అతను పెద్ద దొంగ, ఇప్పుడు మా విశాఖపట్నం ఇన్ఛార్జ్ అనుకోండి, అతను ఆ రోజు ప్రెస్ మీట్లు చెప్పారు. క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, చూడండి మీ ప్రెస్లో, ఈ దొంగ పత్రికలో చూడండి ఒకసారి. ఆ రోజు అతను ఏమన్నాడమ్మా, వివేకానంద రెడ్డి గారు హత్య కాదు గుండెపోటు వల్ల చనిపోయాడని చెప్పి క్లియర్గా మాట్లాడిన సంగతి మీకు తెలియదమ్మా? మరి ఇలా ఏటు అలా మాట్లాడిన సంగతి మీరు అందరికి తెలుసు. మరి సుమారు 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి మీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యి. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి పెద్ద గొడవ చేసిన వ్యక్తి మరి సిబిఐ ఎంక్వైరీ చేసి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు బట్టి
ఈ కేసుని ఎందుకమ్మా పూర్తి చేయట్లేదు సిబిఐ వాళ్ళు? మరి సిబిఐ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరున్నారమ్మా వేరే? నీ కొడుకే కదా ముఖ్యమంత్రి, దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి వీళ్ళందరూ కూడా మాట్లాడవలసిన అవసరం, ప్రజలు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈవేళ మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు, రక్షణ లేకుండా పోయింది, మా నాన్న హత్య కేసు నీరుగారుతుంది అంటూ సునీతారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలపై జగన్ రెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మీ సొంత చెల్లెలు కదా, మీ బాబాయ్ కూతురు ఢిల్లీ వెళ్ళి నడివీధుల్లో వెళ్ళి సిబిఐ ఆఫీస్కి వెళ్ళి నాకు అన్యాయం జరుగుతుంది, నాకు న్యాయం జరగలేదని చెప్తుంటే అమ్మా నేనున్నాను న్యాయం చేస్తాను అని చెప్పి ఒక్క రోజైనా మీ కుమారుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఇన్ని చూసి మరి మీరు కళ్ళు గుడ్డ కట్టుకోండి. మరి పూర్వం గాంధారి అట, భారతంలో చూసాను, గాంధారి గారి కళ్ళు గుడ్డ కట్టుకున్నట్టు వీరు కూడా కళ్ళు గుడ్డ కట్టుకొని నా కొడుకు ఏం చేస్తాను నేను చూడలేదు, కళ్ళు గుడ్డ కట్టుకున్నాను, ఆ కొడుకు పరిపాలన ఏం చేస్తాను తిరిగి మాట్లాడే పరిస్థితి కాదు కదా. చూడాలి, ఇంకేది ప్రజల్లోకి వెళ్ళి నా కొడుకు అవకాశం అని అడిగింది మీరు, నా కొడుకు న్యాయం చేయమని అడిగింది మీరు. ఇవాళ నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు సరిదిద్దవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నామా. అలాగే ఇవాళ చూశారు, జగన్ రెడ్డి ఆదేశాలతో సిబిఐ విచారణ నత్తనడక జరుగుతున్నది వాస్తవం కాదా? మరి మీ ఇంట్లో ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు, సిబిఐ వాళ్ళు నత్తనడక జరుగుతున్నప్పుడు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి మేము జనం మాట్లాడడంలో తప్పే ఉందమ్మా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. జగన్ రెడ్డి గారికి కూడా దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ మీరు చూశారు, ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ కడప జిల్లాలో ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది, నేను పేపర్ ఫాలో అయ్యాను నేను. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి డీజీ గారు, కడప ఎస్పీ గారు ఈ కేసుని వేగవంతంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసింది మీరు కదా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారండి? వారు కేసుని వేగవంతం చేయడం కోసం ప్రయత్నిస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దీనికి జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉంచారు, ఇవాళ పులివెందల సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు? అక్కడ ఇంకో ముఖ్య విషయం అమ్మా మీకు చెప్పాలి, ప్రెస్ ద్వారా చెప్తాను. ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య డైరీ, ఆ డైరీని సిబిఐ వాళ్ళు అడిగితే మరి అక్కడ ఉన్నటువంటి కోర్టు వారు ఎందుకు డైరీ ఇవ్వట్లేదమ్మా? డైరీ దొరికితే వాస్తవాలు తెలిసిపోతాయనా? ఎవరు హత్య చేశారో దోషులు దొరికిపోతాను భయమా? ఎందుకు మీరు డైరీ ఇవ్వట్లేదని అడుగుతున్నాను ఇవాళ. అంతేకాకుండా డాక్టర్ సునీతారెడ్డి గారు ఢిల్లీలో మరి అడిగినటువంటి ప్రశ్నలకి విజయమ్మ గారే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ ఆ ఇంటి పెద్ద మీరు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంటికి పెద్ద మీరు. అంచేత మీ మరిది గారు అమ్మాయి డాక్టర్ ఆమె సునీతారెడ్డి గారు అడుగుతున్న సమాధానం ప్రశ్న అన్నిటికీ కూడా సూటిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత విజయమ్మ గారే తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ ద్వారా మనం చేస్తానండి. ఇది మరి ఇంకో విషయం ఏంటంటే మరి హత్య జరిగినప్పుడు మరి మీ సాక్షి మీడియాలో ఒక కథనం వచ్చింది ఆ రోజుల్లో. ఏమి రాశారు సాక్షి మీడియా? అన్ని మీడియాలు మీరు ఎటకారం చేస్తారు, ఈనాడు కానీ అన్ని మీడియాలని. మరి సాక్షి మీడియా రోజు వచ్చిందండి, ఇది హత్య కాదు, రక్తపు వాంతులు చేసుకుంటున్నారు, గుండుపోటు అని చెప్పి రాసిన వార్తలు మరి గుర్తులేదమ్మా ఒకసారి? మీ పేపర్లో రాశారు, మీ సాక్షి పేపర్లో రాశారు. మరి ఇవాళ మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చూసాను స్టేట్మెంట్ కూడా నా దగ్గర ఉంది. ఏంటో స్టేట్మెంట్? ఇవాళ వివేక హంతకులు ఎవరో నిగ్గు తేల్చండి. ఎవరు తెలుస్తారమ్మా? ఎవరు తెలిస్తే చెప్పండి. నీ కొడుకు ముఖ్యమంత్రి అమ్మా, 2 సంవత్సరాల నుంచి నీ ముఖ్యమంత్రి గారు మీ కొడుకు చేయవలసిన బాధ్యతని ప్రజల మీద పెడతాడు. ఎవరు చేస్తారు? నీ కొడుకుని అడుగు, ఎందుకు బాబు ఇంత డిలే చేస్తున్నావు, కారణాలు ఏంటంటే నీ కొడుకుని అడిగి ఈ కేసులో మరి ఆ కుటుంబాన్ని న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా
ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాలా. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇమీడియట్ గా వేయాలి, ఎన్ఐఏ విచారణ వెంటనే జరిపించాలని చెప్పి నీ సుపుత్రుడు ఎంత గొడవ చేశాడమ్మా ఆ రోజుల్లో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వేసినాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడాలి, చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆ రోజు కావాలని అడిగో, ఇవాళ విచారణ అవసరం లేదని మాట్లాడుతున్నావు. దీనికి కారణం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే ఈ హత్యతో మీకేమైనా సంబంధాలు ఉన్నాయా? మీ వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అంచేది ఎంక్వైరీ జరగడానికి మీకు ఇష్టం లేదా? వీటన్నిటికీ కూడా ప్రజలకి సమాధానం చెప్పకుండా మళ్ళీ మీరు ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలని గందరగోళంలో చేయడం కోసం ప్రయత్నం చేయడం అన్నది తప్పమ్మ, తగదు నీకని చెప్పి మీకు విజయమ్మ గారికి నీ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య అనంతరం కుమార్తె సునీతారెడ్డి గారు ఒంటరిగా పోరాడుతుంటే ఢిల్లీ వీధులు తిరుగుతూ ఉంటే మరి మీరు మాట్లాడుకోవడం ఎంతవరకు సంబంధించమ్మా? కనీసం మీరు ఇల్లు ఓదార్చాలి కదా. ఆ రోజు ఓదార్పు యాత్ర చేశారు, ఇవాళ ఇంట్లో సంఘటన జరిగితే ఎందుకు ఓదార్చారమ్మా? అదే మీ ఇంట్లో నీ కూతురుకో నీకు కావాల్సిన వాళ్ళు జరిగితే ఇలాగే మౌనంగా ఉంటారమ్మా? మీరు ఒకసారి ఆలోచన చేయాలి కదా. అంటే మీరు కూడా ఒక పద్ధతిగా వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ చూశారు, ఈవేళ ఈ కుమారుడు దెబ్బ తగులుతున్న ప్రతిసారి కూడా మీరు ఇక్కడ ఇబ్బంది వస్తున్నప్పుడల్లా జనంలోకి వచ్చారు. ఓదార్పు యాత్ర అన్నారు, ఆ యాత్ర అన్నారు, ఈ యాత్ర అన్నారు, తండ్రి లేని కొడుకు కొంచెం చూడండి అమ్మా, ఒక అవకాశం ఇమ్మన్నారు. మరి ఈవేళ కొడుకు దారి తప్పి ఇన్ని ఆగడాలు చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ భావి తరాల వారికి లైఫ్ లేకుండా చేస్తూ ఉంటే కనీసం పిలిచి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందా లేదని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉందమ్మా. ఒక విషయం మిమ్మల్ని అడుగుతాం సూటిగా, విజయమ్మ గారు, రాజమాత గారు, నీ కుమారుడు నిజాయితీ పరుడు నమ్మకం మీకు ఉందమ్మా? మీకుందా? మీకు నిజాయితీ పరుడు నమ్మకం ఉంటే ఓ మాట చెప్పండి. కోర్టులోకి వెళ్ళి వాస్తవాలు చెప్పి నేను నిజాయితీ పరుడు అని చెప్పి నిరూపించుకొని బయటికి రమ్మనండి. ఎందుకు కోర్టుకి వెళ్ళలేదమ్మా? ఎందుకు వాయిదాలకి వెళ్ళలేదు? ఎందుకు భయపడుతున్నాడు? ఇవాళ రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి ఇది తప్పని చెప్పలేని ధైర్యం లేనటువంటి వ్యక్తి ఈ కొడుకు. ఎందుకు భయపడుతున్నాడు? ఆ రోజు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? మెడలో ఉంచేస్తాను, ప్రధానమంత్రి గారి మెడలో ఉంచి తీసుకొస్తానని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు మాట్లాడినట్టు? ఈ కేసు కోసమే కదా. మరి నిజాయితీ పరుడు అయితే వెళ్ళి కోర్టుకు వెళ్ళి నిరూపించుకొని నేను నిప్పు లాంటి మనిషి చెప్పి బయటికి రమ్మనమ్మా. దాని తప్పే ఉందమ్మా. ఎలా చేయడం మంచిది కాదు చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలమ్మా. అంతేకాకుండా ఈవేళ గాంధారీలా కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి వాస్తవాలు తెలుసుకోండి. నీ కొడుక్కి లైఫ్ ఇవ్వమని ప్రజల్లోకి ఎలాగెళ్ళావో ఇవాళ నీ కొడుకుని పిలిపించి ఈవేళ తప్పు బాబు అని చెప్పి మందలించవలసిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చావు, నా కూతురికి నా కొడుక్కి గొడవలు లేవని. ఓకే, తప్పే ఉంది, మంచిదే, తల్లిగానే స్టేట్మెంట్ ఇచ్చావు. అంటే ఆ రోజు మీ సరిపడ గారు ఏమన్నారమ్మా? అన్న వదిన బాణాన్ని నేను అన్నారు. ఇప్పుడు బాణం ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? తెలంగాణ తిరుగుతుందా? ఏంటి ప్లాన్ ఏమి మాకు అర్థం కావట్లేదు. చాలా పెద్ద ప్లాన్ చేసి ఉంటారు మీరు అందరు కుటుంబంతో కూర్చొని. కొడుకేమో ఆంధ్ర, కూతురు ఏమో తెలంగాణ. మరి మీరే రాష్ట్రం చూసుకుంటారో? అక్కడ తమిళనాడు ఏం చూసుకుంటారా? మరి మీ భారత్ గారు ఏమో కర్ణాటక చూసుకుంటారా? ఏంటమ్మా ఇది? మీ పద్ధతేనా? మీ పరిపాలించే విధానమేనా? ప్రజలు మీకు అవకాశం ఇస్తే దోచుకోవడమేనా? ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమేనా? భావి తరాల వారికి లైఫ్ లేకుండా చేయడమేనా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ఈ కుటిల రాజకీయాలకు ఇప్పుడు తెర ముగించండి, వాస్తవాలు చెప్పండి. ఈవేళ నీ కొడుకు పిలిపి కూర్చోటి మాట్లాడండి. బాబు, నువ్వు చేసి మంచి పనులు కాదు ఇవి, తొగ్గులకు పరిపాలన చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తే రాష్ట్రం సంకనాగిపోతుంది, నీ తండ్రి తాలూకు ఆత్మ సోకు శాంతించదో, తొక్కుపడుతుందని చెప్పి మాట్లాడి ఈ కొడుకుకి బుద్ధి చెప్పి ఇటువంటి కుటుంబ రాజకీయాలకి మరి పూర్తిగా తెరదించి వాస్తవాలు మాట్లాడండి. ఈవేళ కుటుంబంలో జరిగిన అన్యాయానికి తోడుగా ఉండండి.
అమ్మాయికి అండగా ఉండండి, వాస్తవాలు చెప్పండి. ఎవరు హత్య చేశారో వాస్తవాలు చెప్పడం కోసం మీరు ముందుకు రావాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తాను. విజయం గారు, ఒక్కసారి ఆలోచన చేయండి, కళ్ళు గంతలు కట్టుకొని కూర్చోకండి, వాస్తవాలు ప్రజలకు చెప్పండి అని చెప్పి ఈ సందర్భంలో మీకు డిమాండ్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.